హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం కదంబ వృక్షం దగ్గర ఉన్నాము. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ఫ్లవర్స్ అండి. ఇవి నేను ఫ్లవర్స్ కోస్తూ ఉంటే వేరే వాళ్ళు లేడీస్ వచ్చి అడుగుతున్నారు ఇది కదంబమా అని. అవునని చెప్తున్నాను. ఈ ఫ్లవర్ని షుగర్ పేషెంట్స్ తినడం వల్ల వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయండి. క్యాన్సర్ సెల్స్ని కూడా నివారిస్తుంది. సో ఈ ఫ్లవర్స్ని కూడా సలాడ్స్లో ఉపయోగించి తింటూ ఉంటారు. వీటి ఆకులు కానీ, బెరడు కానీ, వేర్లు కానీ అన్నీ మనకి మెడిసిన్గా పనిచేస్తాయండి. స్కిన్ అలర్జీస్ కూడా వీటి ఆకుని మనము రసం అప్లై చేయొచ్చు స్కిన్ పైన. ఈ ఫ్లవర్ సువాసన అయితే చాలా బాగా వస్తుందండి. ఎంత సువాసన అంటే చెప్పలేము మనము. అందుకే ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టమేమో మరి. ఇంకోటి, కృష్ణుడు గోపికల చీరలను కూడా దాచింది ఈ చెట్టు పైనే అండి. ఇంకోటి, ఈ చెట్టు వల్ల చాలా ఆరోగ్యపరంగా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనకి యాంటీ బ్యాక్టీరియా లాగా కూడా వీటి లీవ్స్ పనిచేస్తాయి అన్నమాట. లలితాదేవి పూజలో, వరలక్ష్మి, వారాహి పూజకు కూడా ఉపయోగిస్తారు. మన పార్వతీదేవికి కూడా ఈ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండి, ఒక్క ఫ్లవర్కి 108 పువ్వులు ఉంటాయన్నమాట. అంటే మనం ఈ ఒక్క ఫ్లవర్ అమ్మవారికి పెడితే 108 పువ్వులు పెట్టిన అంత సమానం అన్నమాట. అదనమాట ఫ్రెండ్స్. నేను లక్ష్మీదేవికి పెట్టాను ఫ్లవర్. పార్వతీదేవికి కూడా చాలా ఇష్టం కదా, పార్వతీదేవికి కూడా ఒక ఫ్లవర్ని అయితే పెట్టాను. ఇంకోటి, శతభిష నక్షత్రం వాళ్ళు ఈ చెట్టుని నాటడం వల్ల వాళ్ళకి మెంటల్ డిప్రెషన్ అనేది పోతుందండి. ఇంకోటి, ఈ కదమ్యం యొక్క లీవ్స్, బెరడు యొక్క రసాన్ని పాము కాటికి కూడా ఉపయోగించవచ్చు అనమాట. చూడండి, ఇలా రెడీ ఫ్లవర్స్ అన్నీ రాలిపోయి ఇలా బాల్ లాగా రెడీ అవుతుంది. దీన్ని మనం కట్ చేసుకొని ఒక ఫ్రూట్ లాగా తింటారనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.